సినిమాటిక్ యూనివర్స్ అనే హాలీవుడ్ పదాన్ని ఇండియన్ సినిమాకి పరిచయం చేసిన వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్. మరి అతని నుంచి 5th ఫిల్మ్గా తలపతి విజయ్ గారు లీడ్ రోల్లో లియో రాబోతుంది. అండ్ ఈ మూవీ కోసం ప్రతి మూవీ లవర్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అలా ఎదురు చూడడానికి కాస్టింగ్ అండ్ డైరెక్టర్ కన్నా ఇది ఎల్సీయూలో పార్ట్ అవుతుందా లేదా అన్నదే ఈ మూవీని చూడడానికి, మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచుకోవడానికి మేజర్ రీజన్ అయింది. సో హ్యూజ్ వెయిటింగ్ మధ్య రిలీజ్ అయిన ఈ లియో ట్రైలర్ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే చాలా బాగా నచ్చింది. అఫ్ కోర్స్ కొంతమంది ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వలేదని నెగిటివ్ కామెంట్స్ కూడా చేశారు. బట్ ఎవరు ఒపీనియన్ వాళ్ళది. కానీ ఫస్ట్ ఒక విషయం గుర్తుంచుకోవాలి, ట్రైలర్లో చూపించిన క్వాలిటీ CGI కానీ ఆ గ్రాండియర్ యాక్షన్ అవుట్పుట్ని అప్రాక్సిమేట్లీ 140 రోజుల్లో షూట్ చేశారు లోకేష్ గారు. అండ్ ఆన్ టైంలో ఎంత మంచి అవుట్పుట్ని రిమార్క్ లేకుండా డెలివర్ చేయడం అనేది చాలా చాలా కష్టం. ఆ విషయంలో లోకేష్ గారు ఇంప్రెసివ్ వర్క్ని మెచ్చుకోవాలి. డీటెయిల్స్లోకి వెళ్తే ట్రైలర్ని చాలా సింపుల్ స్టోరీ లైన్తో కంప్లీట్ యాక్షన్ స్టఫ్ ఉండేలా కట్ చేశారు. ఏ సర్ప్రైజులు కానీ ట్రైలర్ని ఎన్నిసార్లు చూసినా ఎల్సీయూతో కనెక్షన్ ఉంటుందా లేదా అన్నది ఎక్కడా కూడా రివీల్ చేయలేదు. చూడడానికి స్టాండ్ అలోన్ ఫిల్మ్ లానే అనిపించింది. అండ్ ట్రైలర్ రిలీజ్ అవ్వక ముందు ఈ విషయంపై ఫ్యాన్స్ మీట్లో లోకేష్ గారు మాట్లాడుతూ లియో ఎల్సీయూలో పార్ట్ అవుతుందా లేదా అన్నది మీరు స్ట్రైట్గా మూవీ చూసే తెలుసుకోండి, చాలా సర్ప్రైజ్లు ఉంటాయి ఈ మూవీలో అని చెప్పారు. ఈవెన్ 7 స్క్రీన్ స్టూడియోస్ లలిత్ గారు కూడా లియోకి ఎల్సీయూతో ఇంటర్లింక్ అవుతుందనే విషయాన్ని చివరి వరకు సస్పెన్స్గానే పెట్టాము, మీరు మెయిన్ స్ట్రీమ్లో చూసి తెలుసుకోండి అన్నారు. కనుక ట్రైలర్ మొత్తం వెతికితే లియోకి ఎల్సీయూతో క్రాస్ ఓవర్ అవడానికి కొన్ని అజంప్షన్స్ మాత్రం గట్టిగా రేజ్ అయ్యాయి. అందులో మొదటిది, విక్రమ్ క్లైమాక్స్లో రోలెక్స్ ఒక చైర్లో కూర్చుంటారు. అండ్ ఈ ట్రైలర్లో సేమ్ చైర్ని హ్యారోల్డ్ దాస్ అండ్ యాంటోనీ దాస్ యూజ్ చేస్తుంటారు. అంటే మేబీ ఇది విక్రమ్ మూవీకి కొన్ని సంవత్సరాల ముందు జరిగే కథ అయి ఉండొచ్చు. అండ్ దీనికి ఇంకా బలంగా చెప్పి ఇంకో థియరీ కూడా ఉంది. లియో ట్రైలర్లో ఒక సైకో క్యారెక్టర్ని రివీల్ చేస్తారు. అండ్ ఈ క్యారెక్టర్ మేక్ ఓవర్ అండ్ సర్కాస్టిక్ స్మైల్ యాజ్ టీజ్ రోలెక్స్ స్టైల్లో ఉంటుంది. అయితే విక్రమ్ మూవీలో సూర్య గారు మాట అంటారు, వాడో వాడి బాబు ఫ్రీగా ఇచ్చింది కాదు ఇది, ఈ సామ్రాజ్యాన్ని స్థాపించడానికి నాకు 27 సంవత్సరాల టైం పట్టిందని రోలెక్స్ అంటారు. దాన్ని బట్టి చూస్తే ఈ సైకో క్యారెక్టరే రోలెక్స్కి యంగర్ వెర్షన్ అయ్యే ఛాన్స్ ఉంది. మేబీ రోలెక్స్కి ఒక 35+ ఏజ్ ఉంటే సైకో క్యారెక్టర్కి 8x22 ఏజ్ ఉండొచ్చు. కనుక ఈ టైం గ్యాప్లో హ్యారోల్డ్ అండ్ యాంటోనీ దాస్ చనిపోయిన తర్వాత ఈ ఎంపైర్ని రోలెక్స్ ఓన్ చేసుకుంటాడని ఒక థియరీ. అండ్ విక్రమ్ టైంలో లోకేష్ గారు రోలెక్స్ క్యారెక్టర్ని డిస్క్రైబ్ చేస్తూ ఒక మాట అన్నారు, రోలెక్స్ అనేవాడు చిన్నతనం నుంచి వెదవే కానీ మంచోడు చెడ్డవాళ్ళ ట్రాన్స్ఫర్ అవ్వడం లాంటివి ఏమీ ఉండవు, హీజ్ ఏ కంప్లీట్లీ బ్యాడ్ గా అన్నారు. సో ఇవన్నీ చూస్తుంటే ఈ సైకో క్యారెక్టరే రోలెక్స్ అయ్యి ఉంటాడేమో అని ఒక ఒపీనియన్. అండ్ ఈ షాట్లో సూట్ వేసుకుని కళ్ళకి స్కార్ఫ్ కట్టుకున్న వ్యక్తిని సరిగ్గా అబ్జర్వ్ చేస్తే అతను విక్రమ్లో సంతానం దగ్గర పనిచేసే వాళ్ళ ఉంటాడు. అండ్ ఇద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా డ్రగ్స్ని ఓవర్సీస్కి తరలించేవాళ్ళు, లైక్ వీడొక్కడే మూవీ లాగా. అండ్ నారెడ్డి సాంగ్లో ఉన్న మన్సూర్ క్యారెక్టర్ని ట్రైలర్లో జైల్లో ఉన్నట్టు చూపిస్తారు. అండ్ ఢిల్లీ లాగానే ఇతను కూడా బిర్యానీ తింటుంటారు. మేబీ ఢిల్లీ అండ్ మన్సూర్ జైల్లో పరిచయం అయ్యే ఛాన్స్ ఉంటుందంటారా? చూద్దాం. అయితే మీకు విషయం తెలుసా, ఒరిజినల్గా ఖైదీ మూవీలో లీడ్ రోల్ కోసం ఫస్ట్ మన్సూన్ అనుకున్నారు. కానీ కొన్ని రీజన్స్ వల్ల కుదరకపోవడంతో ఆ క్యారెక్టర్ని కార్తీ గారు చేశారు. అండ్ ట్రైలర్ ఎండింగ్లో లియో గన్ ట్రేడ్ మార్క్ షాట్ చూపిస్తారు. సేమ్ సిగ్నేచర్ షాట్ విక్రమ్లో కమల్ సార్ కూడా అదే చేస్తారు. సో ఏ కనెక్షన్ లేకుండా ఊరికే హైప్ కోసం లోకేష్ ఈ షాట్ని పెట్టరని అనుకుంటున్నా. అండ్ ఇంకా వికీపీడియా అయితే లియోని లోకేష్ సినిమాటిక్ యూనివర్స్లో యాడ్ చేసేసింది. అండ్ ఖైదీలో కానిస్టేబుల్ రోల్ చేసిన నెపోలియన్ని, విక్రమ్లో ఏజెంట్ రోల్ చేసిన టేనాను కూడా లియో కాస్టింగ్లో ఇంక్లూడ్ చేసేశారు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో చూడాలి. అండ్ ఇంకా ఖైదీ మూవీలో అన్బు పోలీస్ ఆఫీసర్ తల తెచ్చినోడికి లైఫ్ టైం సెటిల్మెంట్ ఇస్తానంటాడు. సేమ్ అనౌన్స్మెంట్ లియోలో హ్యారోల్డ్ దాస్ ఒక ఫోటో చూపించి లైఫ్ టైం సెటిల్మెంట్ ఇస్తున్నాడో మనం చూడొచ్చు. అండ్ ఈ ఇద్దరు యాంటోగనిస్ట్ ఒకటే ప్రాసెస్లో డీల్ చేస్తారు. అండ్ ట్రైలర్ లాస్ట్ షాట్లో ఒక వేర్ హౌస్ బ్లాస్ట్ అయిపోతుంది. ఇది సిమిలర్గా ఖైదీ మూవీలో ఉన్న పోలీస్ కమిషనర్ బిల్డింగ్లా ఉంటుంది. అట్ ద సేమ్ టైం విక్రమ్లో బ్లాస్ట్ అయిన వేర్ హౌస్ అని కూడా అనుకోవచ్చు. అండ్ ఇవే కాకుండా లోకీ మార్క్ ఐకానిక్ షాట్స్ కానీ యాంటోగనిస్ట్ బిహేవియర్స్ కానీ చూస్తుంటే లియో స్టాండ్ అలోన్ మూవీ కాదని తెలుస్తుంది, రైట్? సో ఈ పైన చెప్పిన థీరీస్ అన్ని లియో మూవీ ఎల్సీయూలో పార్ట్ అని చెప్పడానికి జస్ట్ అజంప్షన్స్ అంతే. అసలు ఫ్యాక్ట్ ఏంటో తెలుసుకోవాలంటే మూవీ వచ్చే వరకు వెయిట్ చేయాలి. అండ్ దట్స్ ఇట్ గైస్, లియో ఎల్సీయూలో పార్ట్ అవ్వబోతుందని చెప్పడానికి హ్యూజ్ ట్రెండ్ అవుతున్న థీరీస్ ఇవన్నీ. అండ్ దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? అండ్ లియో మూవీ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.